లేఖనములో మనస్థితి చూసినట్లయితే మనం ద్వితీయోపదేశకాండం 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. అలాగే ద్వితీయోపదేశకాండం 24:13 అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. అలాగే సామెతలు 36. ఆయన మాటలతో ఏమియో చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుతవు. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు జీవగ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అలాగే ప్రకటన 22:18-19 కూడా చూసినట్లయితే, ఈ గ్రంథమునందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యముల్లో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. కాబట్టి లేఖనాలకి సంబంధించి ఎలా ఉండాలి మనస్థితి, ఏది మన వాక్యానికి కలపకూడదు, తీసేయకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.